వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మార్గశిర మాసం వచ్చేసింది. ప్రత్యేకంగా లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు. అయితే మొదటి మార్గశిర గురువారం 5వ తారీఖున వచ్చిందండి. ఆ రోజున పూజ ఏ విధంగా చేయాలి, అలాగే లక్ష్మీ అమ్మవారిని ఎలా కొలుచుకోవాలి, ఆ రోజు పెట్టవలసిన నైవేద్యం కావచ్చు, పూజా విధానం కానీ, అలాగే పూజ చేసిన తర్వాత వాటిని ఏం చేయాలి, ఎందుకంటే మర్నాడు మళ్ళీ శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజున అమ్మవారిని కదిపి వచ్చేలా రకరకాల సందేహాలు మనకుంటాయి. ప్రత్యేకంగా చెప్తారు ఆ రోజున ఒక కథ అనేది మనం వినాలి, లేకుంటే మనకి అందుబాటులో ఉంటే గనక అది చదువుకోవాలి అమ్మవారిని పూజించిన తర్వాత అని అంటారు. అదే చాలా అరుదుగా దొరుకుతుంటాయి మన శాస్త్రాల్లో ఉన్నటువంటివి. మనం ఎవరి ద్వారానో వినిగానివి తెలుసుకోలేము. అలాంటి ఒక అరుదైన అతి ముఖ్యమైన కథ లక్ష్మీ అమ్మవారికి సంబంధించి ఈ వీడియోలో మనకి వివరించబోతున్నారు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు, ప్రముఖ జ్యోతిష్యులు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మార్గశిర గురువారం మొదటిదండి, అంటే మొత్తం 4 ఈ మాసంలో మనం చూస్తున్నాం గురుగారు. అయితే 5వ తారీఖున మార్గశిర గురువారం, అందులోనూ లక్ష్మీ అమ్మవారిని చాలా చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాం. ఆ రోజు విశిష్టత ఏంటో వివరించండి, అలాగే అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి. మార్గశిర మాసం మనకు భగవద్గీతలో కూడా విభూతి యోగంలో శ్రీకృష్ణ భగవానుల వారు ఏం చెప్పారంటే, అన్ని మాసాలలోకెల్లా మాసానాం మార్గశీర్షోహం అంటే మార్గశీర్షమే నేను, మార్గశిర మాసము నేను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మనకు కార్తీక మాసం శివకేశవులకి, శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారికి ఎలా అయితే మనం ఆరాధనోత్సవాలు, భాద్రపద మాసం పితృదేవతలకి, ఆశ్వీజ మాసం దుర్గా అమ్మవారికి ఏ విధంగానైతే మనం చేసుకున్నామో, ప్రత్యేకించి లక్ష్మీ అమ్మవారి కోసం చెప్పబడినటువంటి వ్రత నియమము ఈ మార్గశిర మాస లక్ష్మీ వార వ్రతం అంటారు. అంటే ఎందుకు గురువారం లక్ష్మీవారం అంటాం, శుక్రవారం ఎందుకు అనము అనంటే నవగ్రహాలలో ధనకారకుడు గురువు. కాబట్టి అట్టి గురువుకి సంబంధించిన వారం గురువారం రోజున ప్రత్యేకించి లక్ష్మీ యొక్క వారముగా చెప్పబడింది. లక్ష్మీవార వ్రతం అనేటువంటిది ఈ గురువారం నాడే చెయ్యాలని మనకు శాస్త్ర ప్రమాణము. కాబట్టి ఈ వ్రతాన్ని అందరూ కూడా ఆచరించవచ్చునమ్మా. అయితే ముఖ్యంగా ఈ లక్ష్మీవార వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి సిరి సంపదలకి లోటు ఉండదు. భర్త యొక్క ప్రేమ అనురాగాలు వారికి ఖచ్చితంగా కలుగుతాయి. ఇంకా ముఖ్యంగా వివాహం కాని అమ్మాయిలు ఉంటారు కదమ్మా, ఆ వివాహం కాని అమ్మాయిలకి చక్కటి సుగుణవంతుడైనటువంటి, ధనవంతుడైనటువంటి, భోగ ఇంటిలో అనగా భోగవంతుడైనటువంటి ఇంట్లో కోడలిగా వెళుతుంది. కాబట్టి అన్ని రకాలుగా సౌభాగ్యంగా ఉంటుంది. ఈ సంబంధించినటువంటి లక్ష్మీవార వ్రతం విధానం ఎలా చేయాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా గురువారం రోజున ఎవరైనా కానీ ఈ స్త్రీమూర్తి చెయ్యాలనుకునేటువంటి కన్య కానీ స్త్రీమూర్తి కానీ పొద్దున్నే 3 గంటల కల్లా బ్రహ్మ ముహూర్త కాలం కల్లా లేవాలి. లేచి చక్కగా ఇల్లంతా కూడాను శుభ్రపరచుకోవాలమ్మా. గోపంచకము, పసుపు, గళ్ళ ఉప్పు మంచినీటిలో వేసి వాటితో ఇల్లంతా కూడా ముందుగా ఇల్లంతా ఉడికేసేసి తరువాత చక్కగా ఆ నీటితో శుభ్రపరచుకోవాలి ఇల్లంతా, పూజా మందిరంతో సహా. ఆ రోజునే చేసుకోవాలండి, ముందు రోజు చేసుకున్నా పర్వాలేదా? ముందు రోజు చేసుకున్నా పర్వాలేదు, కానీ ఆ రోజునే లేచి చేసుకున్నా పర్వాలేదు, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదమ్మా. అయితే ఎలా ఉండాలి అని అంటే, ఆ చేసుకోదలిచినటువంటి కన్య కానీ ఆ గురువార వ్రతం భార్య అయినా కానీ భార్యాభర్తలు అందరూ కూడా సంతోషంగా ఉండాలట. అయ్యో ఎందుకు చేసుకుంటున్నామనే భావన లేకుండా ఉత్సాహంతో నేను అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం చేస్తున్నానని చెప్పి ఉత్సాహంతో చేసుకోవాలట. ఎక్కడా కూడా కించిత్ లేశ మాత్రమైనా కానీ బాధపడకూడదట. ఇక తరువాత ఆ స్త్రీమూర్తి లేచిన దారభ్యత విధంగా ఇల్లు శుభ్రపరచుకొని ముందు రోజు అనగా 5వ తారీఖు గురువారం కదమ్మా, 4వ తారీఖు రోజున ముందు రోజు తలంటి స్నానం చేయాలి. షాంపూలు వాడకుండా కుంకుడుకాయ రసముతో, శీకాకాయ రసముతో స్నానం ఆచరించాలి ఆ స్త్రీమూర్తి. ఇక కేవలం చన్నీటిని మాత్రమే శిరస్సున వేసుకోవాలి. ఓపిక లేని వాళ్ళు వేడి నీటి పెట్టుకోవచ్చు. ఆ విధంగా కేవలం సబ్బు, షాంపూ ఎటువంటిది లేకుండా, తలని పట్టించకుండా కేవలం తలమించి స్నానం ఆచరించేసి చక్కగా పసుపు రాసుకొని ఆ యొక్క పూజా మందిరాన్ని సిద్ధం చేసుకోవాలి. పూజా మందిరం సిద్ధం చేసుకునేటువంటి సందర్భంలో
చక్కగా గోడకు పెట్టుకుంటారు కదమ్మా, గోడకి శ్రీకారము స్వస్తికో ఓంకారము రాసి ఒక పీట అనగా అమ్మవారి లక్ష్మీనారాయణుడి యొక్క చిత్రపటం పెట్టుకోవాలి. కేవలం లక్ష్మీ అమ్మవారిని పెట్టకూడదు. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, ఇక లక్ష్మీ పూజ చేసుకుంటున్నాం కదా అని చెప్పి లక్ష్మీ అమ్మవారిని పెట్టుకుంటారమ్మా. లక్ష్మీ అమ్మవారి కాదు, నారాయణుతో సహమైనటువంటి అనగా నారాయణుతో కూడి ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. ఆ చిత్రపటం పెట్టుకొని ముందర కలశం పెట్టుకోగలిగేటువంటి ప్లేస్ ఉన్న పీటని మీరు చేసుకోవాలి. ఒకవేళ పీట లేదనుకున్నప్పుడు మామూలుగా ఒక చక్కటి తెల్లటి చిన్నపాటి మన గుడ్డ పెట్టుకోవచ్చు, చిన్న టవల్ అనేటువంటిది తెల్లది వస్త్రం పెట్టవచ్చు. ఇక ఆ అమ్మవారి ఫోటోకి అలంకారం చేసి పీట పెట్టుకుంటే 8 దిక్కులా కూడా అలంకారం చేసి ఆ పీట అంతా కూడా చక్కగా పసుపుతో అలికి, తర్వాత ఆ పీట మధ్యలో అష్టదళ పద్మం వేసి ఆ యొక్క అష్టదళ పద్మం మీద ఎర్రటి గుడ్డ గాని పసుపు గుడ్డ గాని పరిచి, అప్పుడు కొంత కలశం పెట్టేటువంటి దగ్గర కొంత బియ్యం ఒక వృత్తాకారంలో రౌండ్ షేప్ లో బియ్యాన్ని ఒక రాశిగా పోసి దాని మీద కలశం పెట్టాలి. కలశం పెట్టిన తర్వాత ఆ కలశంలో మీకు దగ్గరలో అందుబాటులో దొరికేటువంటి 5 చెట్ల యొక్క ఆకులను పెట్టవచ్చు. అనగా జామకాయ, సీతాకాయ, మారేడుకాయ ఆకులు ఉంటాయి కదా, కొమ్మలు అవి తీసుకోవచ్చు. లేదా పంచపల్లవాళ్ళు మర్రి, మేడి, జువ్వి, రావి, మోదుగా ఈ 5 వృక్షాలకు సంబంధించిన ఈ అందుబాటులో ఉండేటువంటి వాటినే కానీ ఆ వేసిన తర్వాత అందులో ఆ రాగి చెంబులో, ఎందుకంటే రాగి చెంబే వాడాలమ్మా, రాగి చెంబు లేకపోతే మనం ఇత్తడిది వాడొచ్చు, వెండిది వాడొచ్చు, బంగారం శక్తి ఉంటే బంగారు చెంబు వాడొచ్చు, ఏమీ లేని వాళ్ళు కుండైనా కానీ వాడొచ్చు. చిన్నపాటి ముంత మట్టి చిన్న మట్టితో చేసిన కుండ లాంటిది చిన్నది. ఇక అందులో ఒక పోక చెక్క, వెండిది చిన్న ముక్క, బంగారంది చిన్న ముక్క, ఒక 1/4 గ్రాము కూడా అవసరం లేదు, చిన్న ముక్క అంటే దొరుకుతుంది. బంగారంది, వెండిది, అలాగే పగడము, ముత్యము, వట్టి వేళ్ళు అని దొరుకుతాయి. వట్టి వేళ్ళు, ఒక పోక చెక్క, 1 కానీ 2 కానీ పోక చెక్కలు ఆ కలశంలో వేసి అందులో కొమ్మలు చెప్పబడినటువంటి కొమ్మలు వేసి కలశానికి అలంకరణ చేసి ఆ కలశం మీద ఒక కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయకి ఎర్రటి వస్త్రము అలంకరణగా పెట్టి ఇక ఆ అమ్మవారి యొక్క పూజ ప్రారంభం చేసుకోవాలి. లక్ష్మీ అమ్మవారి పూజ ప్రారంభం చేసుకునే ముందుగా గణపతి పూజ చేసుకుని గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని చాలా సంతోషముగా నేను ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నాను మహానుభావ, నాకు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించి విఘ్నేశ అని చెప్పి ఆ విఘ్నేశ్వరుని యొక్క అనుజ్ఞ తీసుకొని లక్ష్మీ అమ్మవారిని షోడశోపచార విధానంగా పూజ చేసుకోవచ్చు. ఈ యొక్క శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారి వ్రత విధానం ఎలా ఉంటుందో అదే విధానంగా వ్రత విధానం వైభవ లక్ష్మి కానీ శ్రావణ లక్ష్మి కానీ ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి వరలక్ష్మి వ్రత విధానంగా పూజ ఉంటుంది కదా, సంకల్పం చెప్పుకొని ఆ విధానంగా చేసుకోవచ్చు. పూజ చేసుకున్న తర్వాత కథకు వచ్చేసరికి కథ వినాలి. ఇక ఈ కథ చెప్పుకొని తర్వాత అక్షితలు, ఈ విధంగా చేసుకుని ఆ కథ కూడా మనం ఆఖరణ చెప్పుకుందాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ యొక్క కథ ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో అలభ్యమైనటువంటి కథ, మీరెక్కడా కూడా అతి అరుదుగా అత్యంత పురాతన గ్రంథము నుంచి మీకు సేకరించి ఇస్తున్నటువంటి కథ అండి. కాబట్టి ఈ కథని మీరు వ్రతం చేసుకునేటప్పుడు ఈ యొక్క వీడియోని దృష్టిలో పెట్టుకొని ఆ కథను అక్కడ పెట్టుకొని మనస్సులో వినండి. ఆ వీడియో పెట్టుకొని తప్పకుండా మీకు ఆ మార్గశిర మాసం అమ్మవారు, ఇది సాక్షాత్తు జరిగింది ద్వాపర యుగంలోనే ఈ యొక్క వృత్తాంతం జరిగిందండి. కాబట్టి లక్ష్మీ అమ్మవారే స్వయంగా నిర్వహించినటువంటి వృత్తాంతం ఇదంతా కూడా. ఎవ్వరు కూడా మిస్ కాకండి. మీకు బయట దొరికిన కథలు వేరు, ఇప్పుడు ఈ విధంగా చెప్పుకునేటువంటి నిజంగా జరిగిన కథ వేరు. కాబట్టి అది ఆశాంతం వినే ప్రయత్నం చేయండి. ఇక ఈ యొక్క అమ్మవారి పూజ అంతా చేసుకున్న తర్వాత సాయంకాలానికి మళ్ళీ ఇంట్లో ప్రదోషకాల సమయంలో సింహద్వారానికి ఇరువైపులా దీపారాధన చేయాలి. సాయంకాలం ప్రదోషకాలం దీపారాధన చేయాలి. ఆ తర్వాత ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా వీలుంటే ఉపవాసం ఉండాలి. ఉండి దీపారాధన చేసి ఇప్పుడు చెప్పబడిన పూజా విధానం అంతా ఉంది కదమ్మా, అదంతా ప్రదోషకాల సమయంలో ఆచరించాలి. ఆచరించి ఈ యొక్క గురువారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నూనెతో వండించినటువంటి పదార్థాలు భుజించకూడదు. అమ్మవారికి ఏదన్నా చేసినా ఆవు నేతిలో చేయాలి, నూనెలో మాత్రం చేయాలి. నూనె అనేటువంటిది ఈ మార్గశిర మాసం గురువారం రోజున తాకకూడదు. అసలు నూనెను తాకినా నూనెను కూడా పక్కకు పెట్టేయాలి. ఇక ఈ విధంగా చేసి ప్రదోషకాల సమయంలో ఈ చెప్పబడినటువంటి పూజా విధానంగా ఈ ఆచరణ చేయాలి. చేసి ఉపవాసం ఉంటారు కదా ఆడవాళ్ళు, తెల్లవారి ఆ యొక్క నైవేద్యం అంతా పెట్టి రాత్రి భోజనం చేసి మళ్ళీ తెల్లారి శుక్రవారం ఉంటుంది కదా, ఆ శుక్రవారం రోజున మళ్ళీ స్నానం ఆచరించి
మళ్ళీ దీపారాధన చేసి అప్పుడు ఆ యొక్క కలశంలో ఉన్నటువంటి ఆ పూజ చేసిన విధానంలో అప్పుడు ఉద్వాసన చెప్పాలి. చెప్పి ఆ విధంగా పూజ పూర్తి చేసుకోవాలి. శుక్రవారం అయినా ఆ రోజు ఉద్వాసన చెప్పేయచ్చు. చెప్పుకోవచ్చమ్మా. అయితే అందులో మీరు వేయమన్నారు కదండి, చిన్న బంగారం, అవునమ్మా. వెండి, అలాగే పోక చెక్కలు, పగడం, ఇవన్నీ వేయమన్నారు కదా, మరి వాటిని ఏం చేయాలి? ఆ రోజున ఆ పూజ విధానం అంతా ఉంది కదమ్మా, ఆ రోజున ఆ నీళ్లు అవన్నీ కూడా ఎవరి తొక్కని ప్లేస్ లో వేసేసి పోక చెక్క మినహా, వట్టివేళ్ళు మినహా మిగిలిన బంగారము, వెండి, ఇవన్నీ పగడము, ముత్యం ఇవన్నీ ఉన్నాయి కదా, అవి మళ్ళీ భద్రపరుచుకొని మళ్ళీ 2వ గురువారానికి చేసుకోవాలమ్మా. ఆ రోజుకి చేసుకోవాలి. ఆ విధంగా 3-4 గురువారాలు కూడా ఆ వాటిని వాడవచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని నియమాలు అనేటువంటివి పాటించాలమ్మా స్త్రీమూర్తి. ఏంటండి ఆ రోజు నియమాలు పాటించేటప్పుడు ముఖ్యంగా ఎప్పుడు కూడా కోపం అనేటువంటిది ఉండకూడదు, విసుగు అనేటువంటిది ఉండకూడదు. అత్తమామల్ని గౌరవంగా చూడాలి, భర్తని ప్రేమగా చూడాలి, కడుపున పుట్టిన సంతానం అయినా కానీ కోపగించుకోకూడదు. ఇది నియమం. ఆ రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోపం అనేది రాకూడదు. ఇక ముఖ్యంగా ఆ ఇంట్లో ఆ గురువారం వ్రతం చేసేటువంటి రోజున ఇక మురికి బట్టలు అంటూ ఉండకూడదమ్మా. ఆ రోజున ఇక గోళ్ళు, మన జుట్టు గోక్కోవడం కానీ, గోళ్ళు కత్తిరించుకోవడం కానీ లాంటివి చేయకూడదు. ఆ మార్గశిర మాస గురువారం రోజున ఇక దాంపత్యము పనికిరాదు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు, ప్రదోషకాల సమయంలో విసుక్కోకూడదు, ముఖ్యంగా అబద్ధాలు ఆడకూడదు. ఆ గురువారం రోజున చాలా మటుకు మౌనాన్ని ఆశ్రయించాలి. భోజనం చేసేటప్పుడు కూడా ఈ యొక్క గురువారం రోజున తూర్పు వైపున తిరిగి కానీ, ఉత్తరం వైపు తిరిగి కానీ కూర్చొని భోజనం చేయాలి. ఇది విధానంగా చెప్పబడి ఉందమ్మా. అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని భుజించవచ్చు. ఉపవాసం ఉంటే ఆ రోజులో ఎట్టి పరిస్థితుల్లో కూడాను నూనెను తాకకూడదు. దీపారాధన నూనెతో చేయొద్దండి, నూనెతో చేయకూడదు, ఆవు నెయ్యితోనే చేయాలి. నూనె అనేటువంటిది ఈ గురువారం రోజున స్పృశించకూడదమ్మా. ఇక ముఖ్యంగా ఆ యొక్క ఈ 4 వారాలు ఈ విధంగా చేసిన తర్వాత 5వ వారం పుష్యమాసంలో వస్తుంది. 5వ వారం కూడా ఈ మార్గశిర మాసం అయిపోయింది కదా అని కాకుండా పుష్యమాసంలో వచ్చే గురువారం రోజున కూడా ఆచరించి, ఆ తదనంతరం ఒకరికి కానీ, ముగ్గురికి కానీ, 5గురికి కానీ, 7గురికి కానీ ముత్తైదులను పిలిపించుకొని లేదా బాలికల్ని పిలిపించుకొని పూజ చేసి లక్ష్మీ స్వరూపముగా భావించి వారికి వాయనం ఇవ్వాలమ్మా. ఇంకా స్త్రీ అలంకరణ వస్తుంటే అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవిక బట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఇలా అవి ఇవ్వవచ్చమ్మా. ఈ విధంగా ఏ వ్యక్తి అయితే, ఏ స్త్రీమూర్తి అయితే చేస్తుందో ఆ స్త్రీమూర్తికి తప్పకుండా సిరి సంపదలతో పాటు వైభవపేతమైనటువంటి జీవితం అనేటువంటిది ఉంటుంది. తరతరాలకి కూడా భవిష్యత్తులో వచ్చే జన్మలో కూడా లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తి అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో జరిగిన వృత్తాంతం ఇది. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వచ్చే జన్మలో కూడా కలిగిందనడానికి ఈ కథలో వృత్తాంతం ఉంటుందమ్మా. కాబట్టి జాగ్రత్తగా వినండి ఈ కథంతా కూడా. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క సంబంధించినటువంటి కాశీ క్షేత్రంలో డిసెంబర్ 15వ తారీఖు రోజున దత్త జయంతి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచారీత్యా కలుగు వృషభ, మిథున, కర్కాటక, సింహతులు, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష గోచారీత్యా కలుగు వృషభ, మిథున, కర్కాటక, సింహతులు, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలన్నిటిపై పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. యముని ప్రీతి కోసం యమహోమం కూడా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక కథలో గనక వెళ్ళినట్లయితేనమ్మా, చక్కగా పూర్వం ద్వాపర యుగంలో జరిగిందని చెప్పాను కదమ్మా. ద్వాపర యుగంలో సౌరాష్ట్ర దేశాన్ని పరిపాలించే భద్రశ్రవ అనే మహారాజు, గొప్ప నీతివంతమైన మహారాజు. ఆయనకి సురత్ చంద్రిక అనేటువంటి భార్యామణి ఉంది. మహా ఇల్లాలు, పతివ్రత. ఆమెకి 7గురు కొడుకులు, ఒక అమ్మాయి, శ్యామ బాల ఆమె పేరు. చక్కగా ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో ఒకానొక సమయంలో వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణు భగవాన్ దగ్గర పాదాలను ఒత్తుతూ ఉన్నటువంటి అమ్మవారు కోరిక కలిగింది, ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క ప్రపంచంలో ఎవరు ఈ మార్గశిర మాసంలో ఆచరిస్తున్నారు, మీకు మార్గశిర మాసం అంటే ఇష్టం కదా, కాబట్టి నన్ను ఎవరు అర్చిస్తున్నారో ఒకసారి అంతా కూడా నేను పరికించి వస్తానని చెప్పి భర్త దగ్గర అనుమతి తీసుకొని ఆ మహాలక్ష్మి భూలోకానికి వచ్చింది. అనేక దేశాలు తిరుగుతూ ఈ సౌరాష్ట్ర దేశం కూడా వచ్చింది. ఎందుకంటే ఈ లక్ష్మీ అమ్మవారి పూజకి ఈ భద్రశ్రవ అనేటువంటి ఒక మహారాజు మరియు
సురచంద్రికకు సంబంధించినటువంటి పూర్వజన్మతో సంబంధం ఉన్నది లక్ష్మీ అమ్మవారి యొక్క వృత్తాంతం. కాబట్టి ఆ యొక్క రాజు కోట దగ్గరికి రాగానే దాసదాసీలందరూ అడ్డుకున్నారు, ఎవరమ్మా నువ్వు అని చెప్పి. వృద్ధ స్త్రీ బ్రాహ్మణ వేషంలో వచ్చింది అమ్మవారు. అంటే నేను సంబంధించినటువంటి పూర్వంలో వీరు ఒక వ్రతం చేశారు, కాబట్టి ఆ వ్రతం అనేది మళ్ళీ ఈ జన్మలో చెయ్యలేదు, ఈ వ్రతాన్ని ఆచరింప చెయ్యాలి అని చెప్పి తెలపడం కోసం వచ్చానమ్మా అని చెప్పగా ఆ పరిచారిక ఏం చేసిందంటే సురచంద్రికకి అందించింది రాణికి. చెప్పగానే ఆమె దగ్గర తీసుకుని వెళ్ళగానే, పూర్వజన్మలో నీవు ఒక వైశ్యురాలివమ్మా, ఒక వైశ్యుడికి భర్తగా ఉన్నావు, కడు దారిద్ర్యముతో బాధపడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పిన తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించగానే గొప్పగా వైభవపేతమైన జీవితాన్ని గడిపావు. ఈ వ్రత మహత్యం వల్ల మళ్ళీ ఈ జన్మల్లో మీరిద్దరూ మళ్ళీ భార్యాభర్తలుగా లభించారు, కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించమ్మా అని చెప్పగా, నువ్వెవరో మోసగత్తెలాగా ఉన్నావు అని చెప్పి అనుమానపడి కోపగించుకొని ఆమె చేతిలో ఉన్న కర్రని విదిల్చి పంపించి వేసింది, అవమానించి పంపించి వేసింది. అన్న తర్వాత, నువ్వు నన్ను పొమ్మంటావా, ఇక నేను నీ దగ్గర ఉండనులే అమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు ఆ ద్వారం దగ్గర ఆ కూతురు శ్యామబాల పట్టుకొని అడుగుతుంది, ఏంటమ్మా ఏం జరిగింది, ఇంతగా బాధపడుతూ వస్తున్నావు అంటే, ఫలానా ఇట్లా మీ అమ్మగారు ఇట్లా చేసిందమ్మా, వ్రతం ఆచరించమని చెప్పాను, అయినా ఆచరించలేక నన్ను అనుమానించి నన్ను అవమానించి పంపించిందంటే దానికి ఏమి బాధపడకమ్మా అని చెప్పి, ఎలా ఆచరించాలి నాకు చెప్పమ్మా, నేను చేస్తాను అని చెప్పి ఆ యొక్క వృద్ధ స్త్రీ ఆ అమ్మాయికి వ్రత విధానం అంతా చెప్పి అమ్మాయి చేత ఆచరింపచేసింది. అయితే ఇక్కడ జరిగినటువంటి కథలో ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటంటేనమ్మా, ఎప్పుడైతే లక్ష్మీదేవిని అవమానించి పంపిందో ఆమెకి క్రమంగా వైభవపేతన రాజ్యం అంతా కూడాను వైభవం అంతా పోయింది. ఈ శ్యామబాల కూతురు ఉంది కదా, ఆచరించినటువంటి విధానం చేత పక్కన పొరుగు రాజ్యంలో ఉన్నటువంటి, చెప్పాను కదా ఈ వ్రతం ఆచరిస్తే వైభవపేతమైనటువంటి భర్త లభిస్తాడు అని, పక్క రాజ్యంలో గొప్ప సంపన్న కుటుంబంలో ఉన్నటువంటి రాజు యొక్క కొడుకు మూలాధర్, ఆ మూలాధర్కి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఆమె కన్య వెళ్ళిపోయింది. ఇక ఇక్కడ వీళ్ళకి క్రమంగా పూర్తిగా రాజ్యం అంతా నశించిపోయి బీదరికానికి చేరుకున్నారు. కానీ అక్కడ మాత్రం ఈ వృద్ధ స్త్రీ బ్రాహ్మణ చేసినటువంటి ఉపదేశ ప్రకారము మార్గశిర మాసంలో లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తున్న కారణం చేత దినదిన ప్రవర్ధమానమవుతూ చక్కగా వైభవపేతమైన జీవితాన్ని సిరి సంపదలతో గడుపుతుంది అమ్మాయి. తర్వాత ఒక రోజున ఈ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి భార్యాభర్తలు ఎందువల్ల కలిగింది అని చెప్పి బాధపడుతూ, అయినా మన అల్లుడు చాలా గొప్ప ధనికుడు అయ్యాడు, రాజు అయ్యాడు కదా, మరి మన అమ్మాయి కోడలు అయ్యింది కదా, ఒకసారి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెళ్ళి బంగారాన్ని తీసుకుని వద్దాం, ఏదైనా కొంత ధనం సహాయం చేయమని అన్నప్పుడు చక్కగా ఆ రాజ్యం వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ రాజ్యంలో ఒక కొలను దగ్గర స్పృహ తప్పి పడిపోతారు. ఆ పరిచారికలు చూసి నీళ్లు చల్లి లేపిన తర్వాత, ఎవరండి మీరు, చూస్తేనేమో రాజులాగా ఉన్నారు కానీ భిక్షగాడిలాగా మీ యొక్క వస్త్రధారణ ఉంది అని అంటే, నేను పలానా అమ్మాయి తండ్రిని అని చెప్పగానే, అయ్యో మా రాణిగారి తండ్రి మీరు అని చెప్పి పరుగున వెళ్ళి ఆ యొక్క శ్యామబాలకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నా తండ్రి ఇంతటి దీనస్థితిలో ఉన్నాడా అని చెప్పి బాధపడుతూ వస్త్రములు, చక్కగా నగలు అన్ని కూడాను రథం ఇచ్చి పంపించింది. ఇంటికి తీసుకురాగానే చక్కగా ఆదరించి కడుపు నిండా భోజనం పెట్టి ఒక బిందె నిండా బంగారము ఇచ్చి తల్లికిమ్మని చెప్పి పంపించింది. వెళ్ళిన తర్వాత అక్కడ గనక చూసుకుంటే ఆ ఇంట్లోపలికి వెళ్ళి ఆ బిందె తీయగానే ఈ యొక్క అమ్మవారిని అవమానించిన కారణం చేత బంగారం కాస్త బొగ్గుగా మారిపోయింది. అయ్యో ఈ విధంగా జరిగింది అని చెప్పేసేసని బాధపడుతున్నారు. అయితే అక్కడ అమ్మాయి వ్రతం చేసుకుంటూ ఉండగా మా అమ్మగారు ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి ఒకసారి చూడడానికని ఆ అమ్మాయి రావడం, వీళ్ళ దీనస్థితిని చూసి తోలుకొని వెళ్ళిపోయింది వాళ్ళ రాజ్యానికి. అమ్మాయిని తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన రోజు 3వ గురువారం అయింది, మార్గశిర మాసం. కాబట్టి ఆ తల్లిని కూర్చోబెట్టి, అమ్మా నీవు ఆ రోజున అమ్మవారు వచ్చి స్వయంగా వచ్చి చెప్పినా నువ్వు వినకుండా వచ్చి ఈ విధంగా చేశావు, కాబట్టి నీవు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించమా అని చెప్పి దగ్గర కూర్చోబెట్టుకొని ఈ తల్లితోని ఈ వ్రతాన్ని ఆచరింపచేసింది. ఈ వ్రతాన్ని ఆచరింపచేసినటువంటి కారణం చేత, నైవేద్యం తీసుకున్నటువంటి కారణం చేత ఆ యొక్క వైభవపేతమైన కోల్పోయిన రాజ్యం అంతా కూడాను ఆవిడకి, ఆ తల్లిదండ్రులకి ఇద్దరికి తిరిగి వచ్చింది. అంత సంతుష్టులై ఉన్నారు, చాలా ఆనందంగా చక్కగా ఉన్నారు. తర్వాత తన యొక్క తల్లిగారింటికి వెళ్ళి మళ్ళీ 4వ వ్రతాన్ని అక్కడ ఆచరించింది కూతురు. 3వ గురువారం ఏమో తల్లిని తీసుకుని ఆచరించింది. 4వ వ్రతం అక్కడ చేసి 5వ వ్రతం మళ్ళీ ఇంట్లో ఉద్యాపన చేసుకోవాలి కదా. వెళుతూ ఆ ఇంటిలోని కొద్దిగా గళ్ళ ఉప్పుని తీసుకొని వచ్చింది. అంటే
లక్ష్మీప్రదం. గళ్ళ ఉప్పు అంటే లక్ష్మీప్రదం కదమ్మా. తర్వాత ఆ విధంగా భర్త భోజనం చేస్తున్నప్పుడు అంత చప్పగా ఉంది ఏంటి పదార్థాలు అని చెప్పి అని అంటుంటే, ఇంట్లోంచి తల్లిగారి ఇంట్లో తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క గళ్ళ ఉప్పుని కొద్దిగా వేయగానే అది పంచభక్ష పరమాన్నమైనటువంటి మంచి షడ్రుచులతో సమానమైనటువంటి భోజనం చేయడం జరిగింది అప్పుడు. ఆ విధంగా ఏంటనంటే లక్ష్మీ అమ్మవారు అంటే ఇక్కడ ఉప్పు అనేది ఎందుకు చెప్పబడిందనంటే, అన్నీ వేసి చూడు నన్ను వేయకుండా వేసి చూడు అని చెప్పి చెప్తుంది ఉప్పు. అంటే ఎంత గొప్పగా వండినా ఉప్పు లేకపోతే ఆ పదార్థానికి రుచి రాదు. కాబట్టి ఉప్పు అంటే లక్ష్మీ స్వరూపం. ఈ వ్రత కథ ద్వారా తెలుసుకోదలసినటువంటి ఏంటంటే, లక్ష్మీ వార వ్రతాన్ని చక్కగా ఆచరించినటువంటి వాళ్ళకి సిరి సంపదలు చక్కగా వైభవపేతమైన ఆనందకరమైన జీవితం పొందుతారు. ఉప్పు అనేటువంటిది ఎందుకు ఇక్కడ చెప్పబడి ఉందనంటే, అన్ని రుచులలోకెల్లా అనగా ఉప్పే ప్రధానం. కాబట్టి లక్ష్మీ ప్రధానం అనేటువంటి ఒక సంజ్ఞ ఇక్కడ మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ విధంగా వ్రతకథని ఎవరైతే తలుచుకొని ఆ విధంగా చేసిన దార్భ్యత ఇటు అమ్మాయి వైభవపేతన జీవితాన్ని పొందింది, అటు కోల్పోయినటువంటి రాజ్యాన్ని ధనాన్ని కూడాను ఈ యొక్క తల్లిదండ్రులు పొందారు. కాబట్టి ఈ వ్రత విధానాన్ని చక్కగా ఆచరించుకుంటూ ఈ విధంగా చక్కగా నియమాల్ని పాటించండి. చింపిరి జుట్టుతో ఉండకూడదమ్మా. అలాగే పూజ చేసుకునేటప్పుడు స్త్రీమూర్తి ఆఖరణ చాలా మంది జడలు విరబూసుకొని చేస్తారు. కానీ లక్ష్మీ అమ్మవారికి మహా కోపం వస్తుందట. ఆ సమయంలో ఒక ముడిన్నా వేసుకోవాలట, ఆఖరణ కొంగుముడిలాగా వేసుకొని చక్కగా చేసుకొని పూజ చేసుకొని ఉన్నటువంటి స్త్రీమూర్తి లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తురాలు అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సందేహం గురుగారు, మీరు నాకు చెప్పేటప్పుడు కన్యలు గాని స్త్రీమూర్తులు ఎవరైనా అన్నారు. వితంతువులు ఈ మార్గశిర గురువారం లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవచ్చా, లేకపోతే ప్రత్యేకమైన విధానం ఏమన్నా ఉందా? ఇక్కడ ప్రధానంగా వితంతుల విషయానికి వచ్చేటప్పుడు తులసి చెట్టు దగ్గర కలశం లేకుండా తులసి చెట్టు దగ్గర ఈ యొక్క వ్రతాన్ని కూడాను ఆచరించవచ్చునమ్మా. ఎందుకంటే భవిష్యత్తులో దీర్ఘ సౌమంగళిత కలిగినటువంటి జీవితాన్ని పొందాలి. ఎందుకంటే మనకు కర్మవశాత్తు అవి కొన్ని తగులుతాయమ్మా, జీవితంలో కొన్ని వస్తాయి. అంత మాత్రం చేత చేసుకోకూడదని ఎక్కడ నియమం లేదు. కాకపోతే విధానంలో కలశం అనేటువంటిది పెట్టుకోకుండా తులసి చెట్టు దగ్గర ఈ యొక్క షోడశోపచార విధానంగా చేసుకోవచ్చు, కలశం లేకుండా చేసుకోవచ్చు. ఈ కథ ఏదైతే ఉందో అది వినొచ్చు, ఇదన్నీ వినొచ్చునమ్మా, కథ వినొచ్చు. మిగతా అంతా యథావిధిగా చేసుకోవచ్చు ఆ రోజున. ఇప్పుడు నూనె తగలద్దు అన్నారు కదండి, ఎటువంటి నైవేద్యం పెట్టాలి మరి అమ్మవారికి? ఏదైనా కానీ ఆవు నేతిలో వేయించినటువంటి ఈ యొక్క మొదటి గురువారం రోజున పులగం నైవేద్యంగా పెట్టాలి. పులగం వండేటప్పుడు కూడా ఆవు నేతే ఉండాలి. తాలింపు పెడతాం కాబట్టి ఆవు నేతితో పెట్టాలి. అది తప్పకుండా ఆ యొక్క దీపారాధనలో కూడా ఈ ఆవు నెయ్యినే వాడాలి తప్ప శుద్ధమైన ఆవు నెయ్యి దొరికితే వాడితే అదే మంచిది. లక్ష్మి ఫోటో అన్నారు కాబట్టి లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరు ఉన్నది తీసుకోవాలమ్మా. లక్ష్మీనారాయణుని మొదలుగా నారాయణుని అర్చించుకొని తర్వాత ఈ విధంగా చేయాలి. తర్వాత ఏంటంటే శుక్రవారం రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది. ఈ శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి ఈ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నక్షత్రం కావున ఆ రోజున నారాయణుని కూడా అర్చించే విష్ణు సహస్రనామ పారాయణం తెల్లవారి శుక్రవారం రోజున చేసిన చాలా విశేషం ఉంది. మళ్ళీ మార్గశిర మాసంలో శ్రవణ నక్షత్రం లేదు కాబట్టి ఆ రోజు కూడా చేసుకోవచ్చు. గురువు గారు 5 వారాలు అన్నారు మీరు, అప్పుడు ఉద్యాపన చేసేసుకోవచ్చు అని. కానీ ఆటంకం వస్తే మధ్యలో మహిళలకి అప్పుడు పరిస్థితి ఏంటండి? ఎలా స్త్రీలకి ఋతుపరంగా ఏమన్నా ఆటంకాలు వచ్చినప్పుడు దాన్ని ఆపకూడదమ్మా. కన్న కూతురుతోనైనా అత్తగారితోనైనా తల్లిగారితోనైనా కానీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరింప చేయాలి. అవి కూడా కుదరని పక్షంలో అవి కూడా కుదరని పక్షం అంటూ ఉండదు. ఎవరైనా ఉంటారు కదమ్మా, సొంత చెల్లెలైనా ఎవరైనా కానీ చేయవచ్చు, భర్తతోనైనా కానీ చేయించవచ్చు. ఈ వ్రతం మాత్రం ఆపకూడదు. 5 వారాలకు మాత్రం ఉద్యాపన చేయాలి. ఇలాగే ఏ వారానికి ఆ వారం చేసుకోవాలి, సెపరేట్ గా ఉంటుంది కదండి. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.